అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లోని పర్ర స్వాంపు భూముల కబ్జాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు సంఘాలు అమలాపురం కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టాయి. సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వడంతో కోనసీమలో వరి సాగు తీవ్ర ప్రమాదంలో పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2000 ఎకరాల స్వాంప్ భూములను ఆక్రమించి రొయ్యల చెరువులు ఏర్పాటు చేశారని ఆరోపించారు. కూనవరం, రామేశ్వరం ప్రాంతాల్లో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆక్వా సాగు జరుగుతుందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కొద్దిగా మొన్నటి వరకు పొలగొత్తం, కొత్తపల్లి ఈ ఏరియాలు ఉన్నాయండి. రైతుకి నిర్ధారించి చెరువులన్నీ డిస్మాండిల్ చేయండి, అప్పుడు కానీ ఇక్కడ మేము వ్యవసాయం చేయలేమని చెప్పడానికి ఈ సమావేశం, ఈ ప్రదర్శన మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లు ఎలా ఉన్నాయి, ఆ వాటర్ ఎలా ఉంది, ఇప్పుడు మంచినీరు చెరువు తవ్వితే కూడా అది కూడా ఉప్పు నీరు అయిపోయింది. దీనికి అంతకనే కారణం కేసనపల్లి నుంచి నేను ఇక్కడికి వచ్చిన వాడిని. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎందుకు చేపట్టామంటే 2009 నుంచి మేము ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. 2009 నుంచి ఇప్పటి వరకు 3 ప్రభుత్వాలు మారాయి. ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యని అలాగే ఉంచారు. ఇక్కడ మేము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నాం. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో బలికిపురం, సగినేటిపల్లి మండలాల్లో చాలా గ్రామాలు ఉప్పు నీరు పడి కొబ్బరి తోటలన్నీ, లక్షలాది కొబ్బరి చెట్లన్నీ చనిపోవడం జరిగింది. ఏదైతే కోనవరం మొగ నుండి రామేశ్వరం సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించాలి. అక్కడ ఉన్నటువంటి అక్రమ రొయ్యల చెరువుల్ని డిస్మాండిల్ చేయాలి. తద్వారా ఏదైతే సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి భూముల్ని సర్వే చేసి హద్దులు నిర్ధారించి నోటిఫై చేసి డీసిల్టింగ్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే సిస్టమ్ని మొత్తం దెబ్బతీశారు. 1956 జమీందారీ చట్టం రద్దు అయిన తర్వాత పాత తేదీలతోటి అక్రమంగా పట్టాలు సంపాదించి, అక్రమ సర్వే నంబర్లతోటి 1Bలు కూడా సంపాదించి భూములన్నిటిని ఆక్రమించి చెరువులు తవ్వారు. దీనివల్ల సుమారు 40,000 ఎకరాల పైచీలకు ప్రతి సంవత్సరం పంట నష్టపోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ పర్రా అనేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. నా పేరు ఏళ్ల బ్రహ్మానందం అండి. కోనసీమ రైతు పరిరక్షణ అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానమైన సమస్య ఏంటంటే సగ్గినేటిపల్లి నుంచి కాట్రేయన్కోన మండలం వరకు కూడా ఈ కోనసీమ అంతా కూడా ముంపు బారిని పడి వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నదండి. ఇదే విషయం 2011లో రాపాళ్ళు చేసినప్పుడు కూడా అధికారులకి అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. కానీ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న తుఫానికి మా ఊరు బెండమూర్లంగా పరిశీలనగానే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఇదే విషయం నేను చెప్పానండి.